చెప్పాడు జగనన్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పే స్కేల్తో పాటు డీఏతో కూడిన వేతనం ఇవ్వాలంటూ కోరుతున్నారు. సీఎం జగన్ మాట ఇచ్చారని అది తప్పడం సరైంది కాదు అంటూ హెచ్చరించారు. తమ అభ్యర్థులను విని సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. మన ఏలూరులో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాలోని అనేక మంది వీఆర్ఏలు ఇక్కడికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా యొక్క ధర్నా శిబిరానికి విజయవాడలోని అలంకార్ సెంటర్కి వచ్చి వీఆర్ఏలు చాలా కష్టపడుతున్నారు, చంద్రబాబు నాయుడు మీకు మోసం చేశాడు, నేను అధికారంలోకి వస్తే మీకు 15,000 రూపాయలు జీతం చేస్తాను, మీ నాయకుల్ని నేను పిలిపించి మీకు న్యాయం చేస్తాను చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. 4.5 ఏళ్ళు గడిచిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు మా సంఘ నాయకులు పిలిచింది లేదు, ₹1 పెంచింది లేదు. పైపెచ్చు గత ప్రభుత్వంలో వీఆర్ఏలు పోరాడి నెలకు ₹300 డిఏ సాధించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలు డిఏకి అనర్హులని చెప్పేసి ఆ డిఏని కూడా రికవరీ చేసి ప్రతి వీఆర్ఏ నుంచి సుమారుగా 15,000 నుంచి 20,000 రూపాయలు వెనక్కి రికవరీ చేసింది. అంటే వీఆర్ఏలు కక్కిన కూడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశపడి వాళ్ళ కక్కిన కూడి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పే స్కేల్తో పాటు డీఏతో కూడిన వేతనం ఇవ్వాలంటూ కోరుతున్నారు. సీఎం జగన్ మాట ఇచ్చారని అది తప్పడం సరైంది కాదు అంటూ హెచ్చరించారు. తమ అభ్యర్థులను విని సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ స్వప్న. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏలను ఉంటారు. విఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ల కూడా విఆర్ఏలు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా వాళ్ళ ముఖ్య డిమాండ్లు అయితే విఆర్ఏలను పే స్కేల్ ఇవ్వాలి, అలాగే నామినీలను విఆర్ఏలుగా గుర్తించాలి, విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి, విఆర్ఏలు డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని చెప్పి ఏలూరు కలెక్టరేట్ వద్ద అయితే విఆర్ఏలు ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ధర్నా చేస్తాము, సమ్మెకు కూడా దిగుతాము అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విఆర్ఏలు అంటే గ్రామ రెవెన్యూ కార్యాలయాల్లో రెవెన్యూకి సంబంధించి అన్ని పనులు కూడా మేమే చేస్తూ ఉంటాము. అప్పుడు మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్న సమయంలో 3 సంవత్సరాల్లో విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు, డిఏతో కూడిన వేతనాలు ఇస్తామని చెప్పారు. ఆ గడిచిన 5 సంవత్సరాలలో మా సమస్యలు పరిష్కరించలేదు. ఇప్పటికీ నా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంది. స్వప్న. థ్యాంక్ యూ మురళి. మాట ఇచ్చాడు జగనన్న.